ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో జోక్యం వద్దు. అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్. వారం రోజులుగా ఇరాన్ ఇజ్రాయిల్ పరస్పర దాడులు. ఎలాంటి సైనిక సహాయం అందించవద్దని అల్టిమేటం. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో జోక్యం వద్దు. మరి ఇక ఈ కోళ్ళగా ఎప్పుడు శంగడం బింగడం పొయ్యి మీద పెంక లెక్క పేలపిత్త పొయ్యి మీద పెంకల పేలపిత్త ఎట్లా ఎగురుతుంది? అగో అట్లా ఎగిరే కోళ్ళగా ఇది. ఈ మన అదేంది రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం అయితే నేను సంప్రదింపులు చేసిన మోగోని ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ పోతే భారత్కు పాక్కు యుద్ధం అయితే నేను యుద్ధాన్ని ఆపిన మొనగాన్ని మోగోని ప్రపంచంలో నేనే రణధీరునని చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఇరాన్కు యుద్ధం అవుతుంటే ఇక ఇంట్లో కూడా ఇరాన్ ఇక నీ కథ ఏందో చూస్తా ఖమేనీని ఆయనకు బెదిరింపు. ఈయన మొత్తం ప్రపంచ దేశాల మీద ఈ మొగోడు పెత్తానం చేస్తుండు. కానీ ఒక్క మాట పాటలేదు. పాలన తీయరాదు, ఇప్పుడు ఈయనది పెట్టరాదు. రోజుకో మాట పూటకో ఆట. అట్టట తాత మరి నువ్వెట పసిగడుతీ తాత ఈయన ముచ్చట అంటే మొన్నటిదాకా ఏమన్నాడు? భారత్కు పాక్కు యుద్ధం ఆపిన మొగోని నేను అని గల్లెగరేసిండు. ఇక ఏడ పడితే ఆడ మీటింగులలో చెప్పుకున్నాడు. బొల్లి కూతలు మస్తుగా కూసిండు. ఏమని? యుద్ధం ఆపిన మొగోని నేనని. భారత్కు పాక్కు యుద్ధం ఆపిన మోదీకి ఫోన్ చేసిన నా ఒక్క ఫోన్ కాల్తోనే యుద్ధం ఆగిపోయిందని ఇక తిరగా కదలబడ్డాడు. కానీ ఇప్పుడేమంటుండు? ఇక నిన్న మన మోదీ ఏమయ్యా నువ్వు నోరు తెరిస్తే మాటకు యుద్ధం ఆపినా మోదీకి ఫోన్ చేసినా మోదీ నా మాట వింటాడు, మోదీ నా మిత్రుడు, నా మాట ఆయన గిరి దాటడు, నా వల్లనే యుద్ధం ఆగిపోయిందని బొల్లి కూతురు కూస్తున్నావు, నీ సంగతి ఏంది నీ కథ ఏందని మోదీ ఫోన్ చేసి బాగానే ఉతికిండట. ఫోన్లో అర్ధగంట సేపు ఉతికిండట. ఇక లాభం లేదు, ఈ కథ ఎటెట్న ఉంటుంది, ఎటెట్నో అవుతట్టుంది, ఏమవుతట్టుందని. లేదు నాకు ఏ పాపం తెలియదు, ఏ పుణ్యం తెలియదు, అసలు నేను మోదీకి ఫోనే చేయలే, ఫోన్ చేసి కూడా ఆ ముచ్చట నేను చెప్పలేదు, నాకు సంబంధమే లేదు ఆ ముచ్చటని మళ్ళీ ఇప్పుడు జబ్బలు జారేసి కాడెత్తేస్తుండు. ఎట్లా నమ్మాలే ఏమన్నా ఈయనని? ఏమనుకోవాలి ఈయనని ఇప్పుడు? అసలు ఇక ఏమనాలన్నా కూడా అర్థమైతే లేదు. పాలకంటే అధ్వానంగా తయారైపోయింది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ట్రంప్కు పేరు ఈ సందర్భంగా మార్చుకుందామా? నేను ఈయనకు కొత్త పేరు పెట్టబోతుంది. ఎందుకంటే మరి ఈ రకంగా పూటకో మాట రోజుకో ఆట ఆడితే ఏమంటారు జనాలు? అమెరికా జనాలే ఈయన తిప్పట్లాడే కాడికి వచ్చింది కథ. గదిగా ఇప్పుడు ఈయన పేరు ట్రంప్ కాదు, కంపు అని మనం నేను ఈయనకు ఒక రామశాఖను బిరుదిస్తుంది. నీ అందం సందం సలగుండా రైతు భరోసాకు ఇంటింటా జేజేలు. 5 ఎకరాల